ఆశ కలిగి ఉన్నావు. నువ్వు అడుగుతావు, ప్రార్థన చేస్తావు, నెలలు గడిచిద్ది, వారాలు గడిచిద్ది, నెలలు గడిచిద్ది, సంవత్సరాలు గడిచిద్ది, అప్పుడు విసుగు వచ్చిద్ది. ఏం చేస్తాం, ప్రార్థన చేస్తానే ఉన్నానని అసలు ఏం మారట్లేదు పరిస్థితి ఏందో అసలు. ఈ డైలాగు నేను 1000 మంది దగ్గర విన్నా, 100 మంది కూడా కాదు, 1000 మంది దగ్గర చేస్తాను, ఇదే ఫీలింగ్, చేస్తాను. అంటే అది ఆ ఫీలింగ్ అర్థమైందంటే ఒక రకమైన విసుగు అనమాట. విసుగు. 3 సార్లు ప్రయత్నించి 4వసారి మళ్ళీ ప్రయత్నించమని చెబితే ఏం ప్రయత్నిస్తాం, 3 సార్లు చేసే వర్కౌట్ కాలేదు, మీకు చెప్తే ఎందరో మీరు కాదు చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఆ సందర్భంలో వచ్చే ఫీలింగ్ ఇది. అంటే అది ఎందులో పుట్టిద్ది? విసుగులో పుట్టిద్ది. సో దేవుడు ముందే చెప్పాడన్నమాట, నువ్వు అడిగిన వెంటనే, వినండి బాగా, నువ్వు అడిగిన వెంటనే దేవుడు నువ్వు అడిగినవన్నీ ఇచ్చేస్తే దేవుడు నీకు దేవుడు కాదు, దాసుడు అవుతాడు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, సూక్తి సూపర్ ఉంటుంది. నువ్వు అడిగినవన్నీ అడిగిన వెంటనే దేవుడు ఇస్తా ఉంటే దేవుడు గాడు, దేవుడు తండ్రి గాడు, దాసుడు అవుతాడు. దేవుడు మరియు తండ్రి. నువ్వు అడిగినవన్నీ అడిగినట్టు వెంటనే ఇచ్చేస్తా ఉంటే దేవుడు నిన్ను ప్రేమించినట్టు కాదు, దేవుడు నిన్ను ప్రేమించినట్టు కాదు, నిన్ను ద్వేషిస్తున్నట్టు లెక్క. నువ్వు అడిగినవన్నీ అడిగిన వెంటనే ఇచ్చేస్తా ఉంటే నిన్ను దేవుడు ప్రేమించినట్టు కాదు, ద్వేషిస్తున్నట్టు లెక్క. చాలామందికి ఈ సంగతి తెలియదు. ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేటప్పుడు నాతో కూడా మాట్లాడయ్యా అని ప్రార్థన చేసుకొని కూర్చుంటా. ఈ మాట నాతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకో చెప్తా. కొన్నిసార్లు మన బిడ్డలు అడిగేవి వాళ్ళకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అడుగుతారు మనల్ని. అవునా? ఫ్రెండ్స్తో కలిసి నేను ఫలానా ప్రాంతానికి వెళ్తాను అంటాడు, అది డేంజర్ జోన్. వద్దురా అక్కడ ప్రమాదం ఉంటుంది, వద్దంటాం మనం. నేను అక్కడికి వెళ్తానని వాడు మొరాయిస్తాడు. అలా చాలాసార్లు మనం పిల్లల దగ్గర నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొని ఉంటాం. వాడికి ప్రమాదాన్ని కలిగించేవే వాడు అడుగుతాడు. నాకు పటాసులు కావాలంటాడు. సరే మనం అంటే కాకరపోతులు తెచ్చుకోరా అంటాం. వాడు అట్ట కాదు, పెద్ద పెద్ద బాంబులు తెచ్చి పేలుస్తాను అంటాడు. ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయితే వాడి మొహం పగిలిద్దని మనకు తెలుసు, వాడికి తెలియదు. కానీ వాడు అడుగుతాడు, వాడు ప్రార్థన చేస్తుంటాడు. నాకు ఫలానా పెద్ద సైజు పటాకులు కావాలంటాడు, నేను ఫలానా లాంగ్ టూర్ వెళ్ళాలంటాడు, నాకు పెద్ద అమౌంట్ కావాలంటాడు. ఇంకొకటి వస్తాడు, నాకు బైక్ కావాలంటాడు. మనం అంటాం, ఇంకా నీకు దాన్ని బ్యాలెన్స్ చేయగలిగే అంత ఓపిక రాలేదురా. ఏంది నాకు రాలేదు, నేను పెద్ద బండినే నడిపి చూపించమంటావా, నాకు కావాలంటాడు. అది మామూలుగా నడపడం కాదురా, కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి ప్రదేశాల్లో దాన్ని ఆపగలిగే సామర్థ్యం ఉండాలి నాయన. వద్దు బాబు, కొద్ది టైం తర్వాత తీసుకుందు కానీ అని అంట. వాడు వినడు, నాకు కావాలి అంటాడు. అదొక ప్రార్థన, విజ్ఞాపన. వాడు పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా, అట్లా వాడు వదిలిపెట్టకుండా అడుగుతా ఉంటాడు. అట్లా అడిగాడని బైకులు కొనిపెట్టి పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఏ బైకు గోజాడు నాకు కావాలి వాడు అడిగాడో ఈయన కొనిపెట్టాడో అదే బండి మీద వాడు పోయిన దాఖలాలు ఉన్నాయి, లేవా? ఇప్పుడు ఆ ప్రార్థన వాడికి విషంగా మారిందా లేకపోతే ఆశీర్వాదంగా మారిందా? కాబట్టి కొడుకు అడిగిందల్లా ఇస్తా పోతే వాడు ప్రేమగల తండ్రి కాదు, భూమి మీద పనికిమాలిన తండ్రి. అడిగినవన్నీ ఇస్తా పోతే. కానీ మన దేవుడు అలా పనికిమాలిన వ్యవహారాలు చేసేవాడు కాదు. మన దేవుడు ఆలోచనకర్త. నువ్వు అడిగినవన్నీ అడిగిన వెంటనే టపా చేసుకుంటూ వెళ్ళిపోడు, సంజాయిస్తాడు ఆయన. థైరో జరా థైరో, కైకు గడబड़ हो रहा, क्या हो रहा आपको, जरा ठहरो, दिएंगे आपको दिएंगे, अरे నా పరేషాన్ హో జారా క్యా అంటాడు. ఎవరా అంత గడబడైపోతున్నావు, కొంచెం
నెమ్మదిగా ఉండు, నిమ్మళంగా ఉండు, ఇస్తా అంట. అడిగి 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 మనం ఎంత అడిగినా జవాబు రానప్పుడు ఒక రకమైన విసుగు మనలో స్టార్ట్ అయింది, పట్టు సడలిద్ది, నిలకడ కోల్పోయిద్ది. అందుకే క్లియర్గా చెప్పాడు అనమాట ఈ మాటలన్నీ. పట్టుదల ఉండాలి, విసుగొద్దు, నిలకడగా ఉండు. ఈ మూడు కలిగి ఉండి నువ్వు ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, నిరంతరం పరిష్కారం కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి ఏదో ఒక జవాబు ఖాయం. అస్సలు జవాబు ఇవ్వకుండా అయితే దేవుడు ఉండడు. ఖచ్చితంగా ఏదో ఒక జవాబు ఇస్తాడు. ఏమనంటే, నువ్వు అడిగినది యుక్తమైనదే, అది నీకు క్షేమకరమైనది అయితే తప్పకుండా ఆమేన్ అంటాడు. అది వెంటనే నీకు అందుబాటులోకి వచ్చింది. అలా కొన్ని జరిగినాయి నీకు. కొన్ని నువ్వు అడిగిన వెంటనే పొందుకున్నావు, కొన్ని వారాల్లో పొందావు, కొన్ని నెలలో పొందావు, కొన్ని అయితే సంవత్సరాల్లో పొందావు, కొన్ని అయితే అసలు మర్చిపోయావు కూడా ప్రార్థన చేసి. నువ్వు అంత దీర్ఘకాలం పట్టింది అయినా పొందావు నువ్వు. ఇప్పుడైతే కొన్నిటి కోసం కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అయినా రిజల్ట్ రాలా. అయితే దేవుని దగ్గర నుండి ఏదో ఒక జవాబు అయితే కన్ఫామ్. ముందు చెప్పాను, ప్రార్థన కన్ఫామ్గా దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. మన విజ్ఞాపనలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. పరిశుద్ధుల ప్రార్థనలన్నీ ధూపద్రవ్యములతో కలపబడి దేవుని సన్నిధికి చేరిందయని ప్రకటన గ్రంథం 8 సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధుల ప్రార్థనలతో ధూపద్రవ్యములు కలిపి దేవుని సన్నిధికి పొగవలే ధూపం చేరితే ధూపంతో పాటు పరిశుద్ధుల ప్రార్థనలు కూడా చేర్చబడ్డాయట. దేవదూతలే వాటిని గైకొన్నారు, తీసుకెళ్ళి దేవుని సముఖంలోకి అవి చేరేటట్టు చేశారని ప్రకటన గ్రంథం 8 సాక్ష్యం ఇస్తుంది. ప్రకటన గ్రంథం 8:3 చదువు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి, బైబిల్ ఉంటే తీసి చూసుకోండి, మీకు అండర్లైన్ చేసుకోండి, లేకపోతే చేయగలిగింది ఏం లేదు. బైబిల్ ఉంటే చదువు వస్తే తీసి చూసుకోండి తొందరగా. బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుటున్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరింది. అద్దుగో, ఓకేనా? నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే. నా యేసయ్యా నా స్తుతియాగము, నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే. నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే. దేవునికి మహిమ. ఆ పల్లవిలోనే ఉంది. ధూపం వల్ల నీ సన్నిధానానికి స్తుతియాగమే కాదు, ప్రార్థన విజ్ఞాపనలు. అసలు వాస్తవంగా ప్రార్థన విజ్ఞాపనలు చేరతాయని రాశాడు అక్కడ. స్తుతులు మరియు ప్రార్థనలు రెండు దేవుని సన్నిధికి చేరతాయి, ఎట్టి పరిస్థితుల్లో చేరతాయి, సందేహమే లేదు. నువ్వు నడుస్తా పోతా కూడా చేసినా వెళ్తాయి. రోడ్డు మీద నడుచుకుంటా పోతా దేవా అని నువ్వు అడిగిన ఆర్తధ్వని కూడా పోయింది. ఆయన చెవులు అసలు మన ప్రార్థనల వైపే ఉన్నాయట, లేఖనమే చెప్పింది. కాబట్టి ప్రార్థనలు వెళ్తాయి. వెళ్ళినప్పుడు దేవుడు ఏదో ఒక జవాబు నీకు ఇచ్చేంత వరకు పట్టొదలకూడదు. అది పాయింట్ ఇక్కడ. దీనికి మనకి సాక్ష్యం ఏలియా మరియు దానియేలు బైబిల్లో కనపడతారు. ఒక దర్శనం చూపించాడు దేవుడు. అది అంత్యదినాల్లో జరగబోతుంది. అది మెస్సియాను గూర్చిన దర్శనం, ఆయన రాకను గూర్చిన దర్శనం.
దాని గురించి తెలుసుకోవటానికి దానియేలుకి కుతూహలం కలిగింది. దాని గురించి తెలుసుకోవటానికి తిండి తిప్పలు అన్ని పక్కన పడేసి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్లో కనిపెట్టాడు. ప్రార్థనలో కనిపెడితే వెంటనే జవాబిస్తాడు. వాస్తవంగా దేవుడు దానియేలు మోకాళ్ళేసి అయ్యా అని అడిగితే తక్షణమే జవాబిస్తాడు. అంత దగ్గరి కనెక్షన్ ఉంది వాళ్ళకి, దేవునికి దానియేలుకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఏం లేదు, ఫోన్ చేస్తే వెంటనే అందుకొని ఆన్సర్ ఇచ్చినంత దగ్గరగా ఉంటాడు. కానీ 21 రోజు అయింది ఆన్సర్ రాలా. 2 రోజులైంది ఆన్సర్ రాలా, 5 రోజులైంది ఆన్సర్ రాలా, 10 రోజులైంది ఆన్సర్ రాలా, 15 అయింది ఆన్సర్ రాలా, 20 అయింది ఆన్సర్ రాలా, 21 రోజు అయిపోయింది. ఈయన స్నానపానాదులు లేవు, ఆహారాదులు లేవు. అయ్యా అయ్యా అని గోజాడుతున్నాడు. ఎంత మొండితనం అండి! ఇప్పుడు దర్శన భావం తెలిస్తే అంత, తెలియకపోతే అంత. దర్శనం వచ్చింది, దానికి అర్థం తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. ఇంకా మనబోటోళ్ళు అయితే ఇప్పుడు దర్శనం చూపించింది దేవుడు, అర్థం కూడా చెప్పాలి కదా. అయితే మాకు తెలుసా అయింది, అర్థం కూడా ఆయనే చెప్పాలి. చెప్పనప్పుడు మేము ఆడ చుట్టూ పీక్కునే పానీలే, ఆయన దర్శనం అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఆయనే చెప్పుకుంటాడులే పానీలు అని వదిలేస్తాం. వదల్లా, నాకు తెలియదు దాని అర్థం ఏంటో, నువ్వు చెప్పిన దాకా నేను కదలని అంతే కూర్చున్నాడు. కానీ అసలు పైన ఏం జరుగుతుందో ఈనాడు మనకు తెలుసు, కానీ ఆనాడు దానియేలుకు తెలియదు. ఈనాడు గ్రంథం చదువుతున్నాం కనుక దానియేలు పద్య చదివితే ఏం జరిగిందో మనకు తెలుసు. తర్వాత గాబ్రియల్ వచ్చి చెప్తాడు దానియేలుకి, దానియేలు నీవు బహుప్రియుడు, నీవు దేవుణ్ణి అడిగిన సంగతి తెలుసుకోవటానికి నీ మనసు నువ్వు నిలిపావు చూడు, ఆ రోజే వెళ్ళి నీకు ఆన్సర్ చేయమని నాకు దేవుని దగ్గర నుండి ఆజ్ఞ అయింది. కానీ నేను బయలుదేరి రాగా పారసీకుల అధిపతి 21 దినములు నన్ను అడ్డగించెను. నేను నీ ప్రార్థనకు జవాబును తీసుకొని బయలుదేరితే నీ ప్రార్థనకు జవాబును నేను చేరవేయకుండా పారసీకుల అధిపతి అనగా సాతాను, భూమండలాన్ని అప్పుడు ఏలుతున్న రాజుల్లో పారసీకులు మాదీయులు ఉన్నారు కదా, పారసీకుల రాజు ఏలుతున్నాడు. ఏ రాజు అయితే ఏలుబడి చేస్తాడో ఆ ప్రాంతాన్ని కాచుకొని ఉంటాడు సైతాను. అదొక రహస్యం బట్టబయలు అవుతుంది అక్కడ. పారసీకుల అధిపతి అంటాడు, అంటే పారసీక రాజు ఏలుతున్నాడు అనుకోండి, అక్కడ కాచుకొని ఉంటాడు వాడు. పారసీకుల అధిపతి అంటే వాస్తవంగా పారసీకుల రాజు భూమి మీద ఉంటాడు, ఆకాశమండలంలోకి ఎట్టబోతాడు. ఇక్కడ పారసీకుల అధిపతి అంటే రాజు కాదు, మనుషుడైన రాజు కాదు, అపవాది. వాడు అడ్డగించాడు. ఎందుకు తెలుసా? ఆ గాబ్రియల్ వచ్చి చెప్పేటువంటి ఆ దర్శన భావం ప్రకటన గ్రంథానికి లింక్ అయింది. ప్రకటన గ్రంథానికి లింక్ అయింది, సపోర్ట్ జంట వచనం అయింది అన్నమాట. అది అందకూడదు, అంత్యకాలపు సంఘం అంటే మనకు అందకూడదని. అది దేన్ని కూర్చిన మ్యాటరు? వాడి అంతాన్ని కూర్చిన సందేశం. ఎవరిది? సాతాను యొక్క అంతం ఎలా జరిగిద్దో ఆ దర్శనంలో ఎన్ని ఉన్నాయి. ఆ సందేశం. మెస్సియా ఎప్పుడు వస్తాడు, ఆయన రాక ఎలా జరిగిద్ది, ఎప్పుడు నిర్మూలం అవుతాడు, తిరిగి రెండో రాకళ్ళు ఎలా వస్తాడు, మొదలైన అంశాలను కూర్చున్నటువంటి వివరణ అందులో ఉంది. అంత్యకాలంలో సాతాను చేయబోతున్నటువంటి ఒక గ్యాంబ్లింగ్ కూడా అందులో ఉంది ఆ దర్శనార్థంలో. అందుకని నువ్వు చెప్పడానికి వీలేదని ఆపాడు అక్కడ. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబులు సాతాను చేత కూడా అడ్డగించబడతాయని మీరు తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. శత్రువైన సాతాను కూడా కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబులు రాకుండా అడ్డగిస్తాడు. ఎందుకంటే మనం అడిగినవి చాలా కీలకమై ఉంటే, భవిష్యత్తుకు అవి ఉపయోగపడే అవకాశం ఉంటే, ఎదుటి ప్రజలకు అవి క్షేమకరమైతే వాటి జవాబులు రాకుండా వాడు అడ్డగించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు. దేవుని దగ్గర నుంచి అయితే జవాబు తక్షణమే వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా కొంచెం టైం అంటాడు, లేదా నువ్వు అడిగింది నీకు క్షేమకరం కాదు అంటాడు. ఈ మూడింట్లో ఏదో ఒక ఆన్సర్ వచ్చింది, వెంటనే ఆన్సర్ ఇస్తాడు, లేదా కొద్ది కాలం టైం తీసుకుంటాడు. అంటే ఏ సమయంలో అది నీకు అందాలో ఆ టైంకి నీకు అందించడానికి టైం తీసుకుంటాడు. మూడవది, అది నీకు క్షేమకరం కాదు, వద్దు అని ఆ ఆన్సర్ అయినా ఇస్తాడు. దేవుని దగ్గర నుండి ఆ విషయం స్పష్టత వచ్చింది. ఒకసారి ఇర్మియా ఒక జనం కోసం ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఈ జనం కోసం మొర్ర పెట్టొద్దు, నేను వినను అంటాడు. ఆ మాట అయినా చెప్పాడుగా, నువ్వు ఆ విషయంలో ప్రార్థన చేయవాగు, నేను జవాబు ఇవ్వను అంటాడు. ఆ మాటనే చెప్పాడుగా, అసలు ఏం చెప్పకుండా అయితే దేవుడు లేడుగా. నాలుగవది, నువ్వు అడిగిన దానికంటే కూడా ఇంకా శ్రేష్టమైనది నీకు ఇవ్వాలన్నా కూడా టైం తీసుకుంటాడు. నువ్వు అడిగింది ఒకంత, నేను 100 నీకు ఆశీర్వాదకరమైనది ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను, జస్ట్ వెయిట్ అంటాడు. అది నీకు అందేటట్టు నేను సిద్ధపరుస్తున్నాను, కొంచెం నిరీక్షించు, నేను ఇస్తాను నీకు అంటాడు.
ఒక భక్తుడు రాశాడు, దేవుడు భూమి మీద చేస్తున్న కార్యాలన్నీ ఏంటో తెలుసా? ఆయన చేస్తున్న పనులన్నీ కూడా కేవలం పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు ఇవ్వటం మాత్రమే దేవుడు చేస్తున్న పని అన్నాడు. ఎంత పెద్ద మాటో అది. భూమి మీద ఉన్న తన పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు ఇవ్వటం మాత్రమే దేవుడు చేస్తున్నాడు, ఇంకా ఏం చేయట్లేదన్నాడు. మరి ఆత్మలు రక్షిస్తున్నాడుగా, అది పరిశుద్ధుల ప్రార్థనకు జవాబే. రోగులను స్వస్థపరుస్తున్నాడుగా, అది పరిశుద్ధుల ప్రార్థనకు జవాబే. సాతాను కార్యాలను నిర్మూలపరుస్తున్నాడుగా, నిర్మూలపరచమని పరిశుద్ధులు చేసిన ప్రార్థనకి జవాబే అది. దేవుడు భూమి మీద ఏ కార్యం చేసినా దానికోసం పరిశుద్ధుల ప్రార్థనలు ఉండాలి. పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు ఇవ్వటం తప్ప దేవుడు భూమి మీద మరి ఏ పని చేయటం లేదన్నాడు. ఎంత పెద్ద మాటో అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో నిలకడ, పట్టుదల, విసుగు లేని స్థితి అవసరం అనే మాటలు 3 ఎందుకు వాడాడంటే ఈ 3 వస్తాయి. విసుగు వచ్చింది, పట్టు సడలిద్ది, నిలకడ కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే అలా కోల్పోవద్దు. దానియేలును చూడండి ఎలా కాచుకున్నాడో అని చూపిస్తున్నాడు. ఏలియాను చూడండి, వర్షం కురిసేంత వరకు, మేఘం సముద్రం నుండి పైకెక్కేంత వరకు 7 మార్లు వెళ్ళి చూసేదాని ప్రార్థనలోనే ఉన్నాడు. కానీ 3 మార్లు చేసి 4వసారి సర్దుకోలా. అరచేంత మేఘం పైకి ఎక్కిన దాకా ప్రార్థనలోంచి పట్టు వీడలా. అంటే జవాబు పొందేంత వరకు వాళ్ళు పట్టు వదలరు. అందుకే వాళ్ళు చరిత్రకి ఎక్కారు. అర్థమైందా? అంత మొండి మనుషులు అన్నమాట. ఆనాడు ఆ తరాల్లో భక్తులే కాదు, మన ముందు తరాల్లో భక్తులు కూడా మహామొండోళ్ళు. వాళ్ళ జీవిత సాక్ష్యాలు, వాళ్ళ సేవానుభవం, వాళ్ళ ప్రార్థన విజయాలు మనం వింటే మైండ్ పోయిద్ది. ఒక భక్తుడు ఒకని మార్పు కోసం 40 ఏళ్ళు ప్రార్థన చేశాడంట. నీ వల్ల ఇద్దా? 40 సంవత్సరాలు ఒకటి కోసం ప్రార్థన చేయటం. 4 ఏళ్ళు కూడా చెయ్యం మనం. పట్టుమని నిండు మనసు 40 రోజులు కూడా చెయ్యం. కానీ ఒక్క మిత్రుడి మార్పు కోసం 40 ఏళ్ళు ప్రార్థన చేశాడంటే నమ్మశక్యమైన మాటేనది, కానీ నిజం అంటారు. 40 ఏళ్ల ప్రార్థన. ప్రార్థనకు జవాబులు వస్తాయి, ప్రార్థనలు దేవుడి చెంతకు చేరతాయి. ఏం చెప్పాను? వెంటనే ఇస్తాడు, నెంబర్ 1. నెంబర్ 2, కొంచెం సమయం తీసుకుంటాను అంటాడు. 3వది, నువ్వు అడిగింది నీకు క్షేమం కాదు, వద్దు అంటాడు. 4వది, నువ్వు అడిగిన దానికంటే ఇంకా రెట్టింపుగా నీకు ఇవ్వగోరినప్పుడు దేవుడు ఆపుతాడు. 5వది, కొన్ని ప్రార్థనలకి నువ్వు వెళ్ళిపోయినా కూడా జవాబులు ఇస్తాడు. ఇవన్నీ వాస్తవాలే. కొన్ని ప్రార్థనలకైతే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా జవాబులు వస్తాయి. ఒక ప్రాంతంలో ఒక పరిచర్యను లేపాలి, ఒక పాత్రను దేవుడు నిలబెట్టాలి అని అనుకుంటే, నేను ముందే చెప్పాను కదా, పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు ఇవ్వటం తప్ప దేవుడు ఏం చేయటం లేదని. ఇక్కడ ఈ పరిచర్య అంటూ ఒకటి లేచిందంటే ఇది ప్రార్థనా ఫలం కాదంటారా? ఎవరు చేసిన ప్రార్థన ఇది? ఎప్పుడు చేసిన ప్రార్థన? అసలు దీనికోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారో వెళ్ళిపోయారో ప్రభు దగ్గరికి తెలియదు. కానీ వారి ప్రార్థనలు దేవుని సన్నిధిని వినబడ్డాయి. కాలం ఆసన్నమైంది, దేవుడు తన పనిని మొదలుపెట్టాడు. ఇప్పటికి ఈ ప్రాంతం నుంచి ఒక 150 ప్రాంతాలకు పని విస్తరించింది ఆయన మహాకృపతో. ఇంకెన్ని ప్రాంతాలకు దేవుడు తీసుకెళ్తాడో తెలియదు. ఏది సంఘాలుగా అయితే, పరిచర్య పరంగా అయితే తెలుగు ప్రజలందరికీ కూడా దాదాపు అన్యులకు, చాలా మందికి, అన్యులకు ముఖ్యంగా, క్రైస్తవులుగా అన్యులకు ముఖ్యంగా చేరేటట్టు దేవుడు చేశాడు. మరి ఎందుకని మతోన్మాదులకు మన మీద అంత మంట? మతోన్మాదులు మన పేరెత్తే పెట్రోల్ పోసినట్టు ఉంటుంది వాళ్ళకి. తిట్టి 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 తృప్తి చెందట్ల వాళ్ళు. ఎందుకు? కొరకరాని కొయ్యలాగుంది ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు వాళ్ళకి బాధ. నేను ఏ మాట మాట్లాడినా దాన్ని ఏదో రంగ వ్యంగ్యంగా మార్చి ఎగతాళిగా మాట్లాడి నవ్వుకొని ఎందుకు ఎగిలి చేస్తున్నారు? సెగ తగులుతుంది బిడ్డలకి. అందుకు అది నాది కాదు. ఇలాంటి పరిచర్య ఒకటి లేవాలి అని ఏనాడో పరిశుద్ధులు చేసిన ప్రార్థన, ప్రార్థించిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేరంటే నాకు తెలిసి ఎక్కువ శాతం మంది లేరు. భూమి మీద వెళ్ళారు ప్రభు దగ్గరికి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దేవుడిచ్చిన జవాబు వారి ప్రార్థనలకు ఇది. ఓ ప్రాంతానికి ఒక దైవజనుడు వెళ్ళాడు, పుష్కర్ అనే ప్రాంతానికి. ఆ ప్రాంతంలో ప్రార్థన చేశాడు.
ప్రార్థన చేయడానికి ముందు అక్కడ వెళ్ళి వాళ్ళకి ప్రకటించడానికి ప్రయత్నించాడు సువార్త. వాళ్ళు వినలా, ఆయన వెళ్ళగొట్టారు అక్కడి నుంచి. పుష్కర్ ఘాట్ దగ్గరికి వచ్చి అక్కడ మోకాళ్ళు వేసి కన్నీళ్ళు గార్చాడు. ఎక్కడి నుంచో వచ్చిన నేను వీళ్ళకి ప్రకటించడానికి వీళ్ళు ఒప్పుకోలేదు, కాబట్టి వీళ్ళకి ప్రకటించేవాడిని వీళ్ళలో నుంచే లేవనెత్తమని ఏడ్చి ప్రార్థన చేసి అప్పచెప్పి వచ్చాడు. వాళ్ళకి ప్రకటించేవాడిని, వాళ్ళకి బోధించేవాడిని, వాళ్ళని కదిలించేవాడిని వాళ్ళలో నుంచి లేపయ్యాను అంటే ఆ ప్రాంతంలో దేవుడు లేపిన వ్యక్తి పండిట్ ధర్మప్రకాష్ శర్మ. ఎలాంటి వాడిని లేపాడు దేవుడు తెలుసా? ఈయన ప్రార్థనా ఫలం అక్కడ ఇందిరాగాంధీకి సువార్త చెప్పినోడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ. పండిట్ ధర్మప్రకాష్ శర్మ వ్యాపారవేత్త, సినీ నటుడు అండ్ రాజకీయ నాయకుడు. ఈ మూడిట్లో ఉన్నవాడు ఆయన. అలాంటి వాడిని పట్టుకొని దేవుడు రక్షణలో నడిపించాడు. ఒక భక్తుని ప్రార్థనా ఫలం, సహోదరులు భక్త సింగ్ గారి ప్రార్థనా ఫలం అది. కొన్ని ప్రార్థనలకు దీర్ఘకాలంలో జవాబిస్తాడు, కొన్ని ప్రార్థనలకు సుదీర్ఘ కాలంలో జవాబిస్తాడు, కొన్ని ప్రార్థనలకు ఇన్స్టంట్గా జవాబిస్తాడు, ఆన్ ది స్పాట్ వెంటనే ఇచ్చేస్తాడు. ప్రార్థన యొక్క అవసరత, దాని ప్రాముఖ్యతను బట్టి దేవుడి కదలికలు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ ఖాయమా లేదా? అందరూ చెప్పండి, మీకు డౌటే లేదు కదా? ఏమ్మా, ప్రార్థనకు జవాబు ఖాయమేనా? జవాబు ఖాయమేనా? డౌట్ లేదా? ఏ జవాబు? ఎన్ని రకాల జవాబులు? 5 రకాలు. చెప్పండి. నెంబర్ 1 ఏదో ఒకటి. నెంబర్ 2 అదే. నెంబర్ 3 నువ్వు చెప్పింది. నెంబర్ 4 మేము విన్నదే. నెంబర్ 5 ఇందాక నుంచి నువ్వు మొత్తుకున్నదే. ఏంటి? వెంటనే ఇన్స్టంట్గా జవాబిస్తుండొచ్చు, లేదా కొంచెం టైము. రెండవది. మూడవది, నువ్వు అడిగింది నీకు క్షేమకరం కాదు, అది వద్దు అని దేవుడు డైరెక్ట్గా నీతో చెప్పొచ్చు. నాలుగవది, నువ్వు కొంచెం అడుగుతున్నావు, నేను ఇంకా చాలా చేద్దాం అనుకుంటున్నాను, మరి నీకు చాలా వద్దా? ఆ కొంచెం చాలా, నీ ఇష్టం, ఇవ్వమంటే ఆ కొంచెం ఇస్తాను, లేదు చాలా ఇవ్వాలంటే వెయిట్. నాకు 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 ఇవ్వవేంటి తండ్రి, నీకు శ్రేష్టమైంది ఇద్దాం అనుకుంటున్నాను. శ్రేష్టమైందా? శ్రేష్టమైంది వద్దు, ఏదో ఒకటి అంటే ఇచ్చేస్తాను. మరి సమయంలో పొందాలంటే హన్నా మరి గొడ్రాలనే నెపం మోయాల్సి వచ్చింది. మరి ఆ సుదీర్ఘకాలం నిరీక్షించి ప్రార్థించి పొందుకుంది. మరి కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగా దేవుని, కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగా దేవుని, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవింత, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవింత, వన్నెకెక్కిన కొడుకున్ చెన్నుగాను దీనా, కరుణా పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే, కరుణా పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ. కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. మరి ఉత్తముడిని కనాలంటే పుట్టాడు. ఎన్నో ప్రార్థనల ఫలంగా హన్నాకి కొడుకు పుట్టాడు. ఏ ప్రార్థన లేకుండానే పెనిన్నాకు పిల్లలు పుట్టారు. ఏ ప్రార్థన లేకుండానే పెనిన్నాకి పిల్లలు పుట్టారు. ఎవడు తెలుసు ఆ పిల్లలు? ప్రార్థనలు చేసి దేవుని దగ్గర గోజాడుకొని మొత్తుకొని ఒకడిని కన్నది, రత్నాన్ని కన్నది, ఆ ఒకటి చరిత్ర సృష్టించాడు. అది ఇక్కడ పాయింట్. ఏదో నువ్వు కొంచెం ఏదో ఒక రకమైనది అడుగుతున్నావు, నేను శ్రేష్టమైనది ఇద్దాం అనుకుంటున్నాను, అది విస్తారంగా ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన తండ్రి కదా, ఆయన తెలుసు మనకి ఎట్లా ఇవ్వాలో. సో మనం అడిగిందల్లా వెంటనే ఇచ్చేస్తే ఆయన దేవుడు కాదు, మన పనివాడు అవుతాడు, దాసుడు అవుతాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఆయన మన దాసుడు కాదు, మన నాన్న. ఎవరు? పోయిన ఆదివారం చెప్పా, డాడీ. ఎవరు? ఆయన మీ నాన్న, మా నాన్న, మన నాన్న. మన నాన్న ఏది పడితే అది ఇస్తాడా? ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తాడా?